ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. నెలల తరబడి ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైన నాయకులు ఇప్పుడు గెలుపు భారమంతా దేవుడిపైనే వేసి రిలాక్స్ అవుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ కోర్టు పర్మిషన్ తీసుకొని మరీ ఫ్యామిలీతో లండన్ వెళ్లారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ అమెరికా టూర్లో ఉన్నారు. జనసేనాని హైదరాబాద్లో తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అయితే ఫామ్ హౌస్లో జనసేనాని ఏం చేస్తున్నారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైన ఏపీ ఎన్నికల్లో ఈసారి పవన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేనాని ఎన్డీఏ కూటమి ప్రచారంలో కూడా కీ రోల్ పోషించారు. వారాహి రథయాత్రలో రాష్ట్రాన్ని చుట్టేసిన ఆయన చంద్రబాబుతో కలిసి 5 యువగళం సభల్లో, మోడీతో 3 సభల్లో పాల్గొని కార్యకర్తల్లో, నేతల్లో స్థైర్యాన్ని నింపారు. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేతను అరెస్టు చేసినప్పటి నుంచి పొలిటికల్ గా మరింత యాక్టివ్ అయ్యారు జనసేన అధినేత. రాజమండ్రి జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శించి అక్కడే పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీ నాయకులను సమన్వయం చేసుకుంటూ 6 నెలల ముందే అధికార వైసీపీపై ఎన్నికల సమరశంఖం పూరించి సవాల్ విసిరారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి తాను పోటీ చేస్తున్న పిఠాపురంతో పాటు రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలు, మిత్రపక్షాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రోడ్డు షోలు కూడా నిర్వహించి ఆరోగ్యం సహకరించకపోయినా సరే కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు. అయితే ఇటీవల హైదరాబాద్లో ఆయన తన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులతో 120 నుంచి 140 సీట్ల వరకు కూటమి గెలుస్తుందని, జనసేన 18 స్థానాల్లో గెలుస్తుందని చెప్పారట. జనసేన పోటీ చేసిన మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారంట. చాలా మంది రాజకీయ నాయకులు రిలాక్సేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటే పవన్ మాత్రం హైదరాబాద్లో తన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో నాగబాబు వర్సెస్ బన్నీ మధ్య జరిగిన వివాదాన్ని ఆయనే స్వయంగా చక్కదిద్దారంట. విజయం తథ్యమైన తరుణంలో కుటుంబంలో అలాంటి విభేదాలు ఫోకస్ అవ్వడం కరెక్ట్ కాదని నాగబాబుని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసిందే.